I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 300 AD టు 1206 BHI. మనం ఈరోజు యూనిట్ నెంబర్ 9 ఎమర్జెన్స్ ఆఫ్ రాజపుత్స్ పార్ట్ 1. దీన్ని 2 భాగాలుగా చేసినాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రేపు చదవబోతున్నాం. పార్ట్ 1 ఈరోజు రాజపుత్స్, ఎమర్జెన్స్ ఆఫ్ రాజపుత్స్ పార్ట్ 1 ఈరోజు, పార్ట్ 2 లేటర్ రాజపుత్స్ రేపు చదవబోతున్నాం. అయితే ఈ రాజపుత్రులు యూనిట్ నెంబర్ 9 ఈ లెసన్ నెంబర్ 9 రాజపుత్రులు ఎమర్జెన్స్ అంటే వాళ్ళ పుట్టుక. మరి వాళ్ళ పుట్టుక ఎలా వచ్చింది ఏంటి? రాజపుత్రులు అంటే ఏంటంటే మనం రాజు యొక్క పుత్రుడు రాజపుత్రుడు అంటారు. కాబట్టి ఈ రాజపుత్రులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది దాని మీద పెద్ద డిబేట్ ఉంది. ఒరిజినల్గా మనం ఈ రాజపుత్రులు అనేవాళ్ళు ఎవరంటే ఈ గుప్తుల కాలంలో హూనులు అనేవాళ్ళు దండయాత్ర చేశారు. గుప్త సామ్రాజ్యం క్షీణించడానికి కారణం ఏంటంటే హూన దండయాత్ర. హూనుల దండయాత్రతోటి గుప్త సామ్రాజ్యం క్షీణించిపోయింది. సో ఆ విధంగా ఈ గుప్త సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఈ హూనులు అనే వాళ్ళు అంటే ఫారిన్ ఇన్వాడర్స్, హూనాస్ వచ్చి ఎక్కడ సెటిల్ ఏంటంటే రాజస్థాన్ ఏరియాలో గూర్జర రాష్ట్ర అనే ఏరియాలో, రాజస్థాన్ ఏరియాలో మరి వీళ్ళు సెటిల్ అయినారు. ఎవరు? గూర్జర రాష్ట్ర అంటే జోధ్పూర్, మేవార్, ఈ రాజస్థాన్ ఏరియాలో సెటిల్ అయినారు. ఎవరు? హూనులు అనేవాళ్ళు. ఈ వాళ్ళు ట్రైబల్గా వచ్చినటువంటి గిరిజన తెగలుగా ట్రైబల్గా వచ్చినటువంటి హూనులు ఇక్కడికి వచ్చిన తర్వాత హిందూయిజం తీసుకున్నారు, కన్వర్టెడ్ ఇంటూ హిందూయిజం. ఆ విధంగా గూర్జర రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి మరి ఈ దండయాత్రతో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే కొన్ని ప్రాంతాలను ఆ ఏరియాలో ఆక్రమించుకున్నారు. ఆ విధంగా వీళ్ళు ఈ గూర్జర రాష్ట్రాల నుంచి స్ప్రెడ్ అయ్యింది. ఎక్కడ? రాజస్థాన్ ఏరియాల నుంచి స్ప్రెడ్ అయ్యి ఎక్కడెక్కడంటే వీళ్ళు కొన్ని భూములు మరి పరిపాలనా యంత్రాంగం వీళ్ళ చేతిలో తీసుకున్నారు. కొన్ని భూములు కూడా వీళ్ళ చేతిలోకి వచ్చినాయి. ఆ విధంగా గూర్జర భూమి అంటే జోధ్పూర్, మేవార్ ఏరియాలో నుంచి వచ్చి ఏం చేసినారంటే వీళ్ళు స్ప్రెడ్ అయినారు. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యారు? రాజస్థాన్లో, మరి గుజరాత్లో, తర్వాత మధ్యప్రదేశ్ రీజన్లో స్ప్రెడ్ అయ్యి వీళ్ళు చీఫ్స్గా అంటే ఫ్యూడల్ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యింది. ఫ్యూడల్ చీఫ్స్గా అంటే బాగా ల్యాండ్స్ వీళ్ళ చేతిలోకి వచ్చినాయి. మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యింది. హర్షవర్ధన్ పీరియడ్లో వీళ్ళు మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయింది. ఆ విధంగా మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయింది. ఎక్కడ ఏరియాలో? రాజస్థాన్ ఏరియాలో, గుజరాత్ ఏరియాలో, మాల్వా ఏరియాలో, మధ్యప్రదేశ్ ఏరియాలో మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయింది. అంటే రాజపుత్రులు అంటే రాజు యొక్క సన్స్ ఆఫ్ ది కింగ్స్ ఆర్ సన్స్ ఆఫ్ ది అఫీషియల్స్ అంటే ఫ్యూడల్ లార్డ్స్ అంటే వీళ్ళు ఈ రాజపుత్రులు గూర్జర రాష్ట్ర నుంచి స్ప్రెడ్ అయ్యి ల్యాండ్ లార్డ్స్గా ఎమర్జ్ అయ్యింది. ల్యాండ్ లార్డ్స్గా ఈ రాజపుత్రులు ఎమర్జ్ అయ్యి
వీళ్ళు ఈ ప్రాంతాలలో మిలిటరీ చీఫ్స్గా, ఏ ప్రాంతాలు, ఈ రాజస్థాన్ ఏరియాలో, మరి ఆ తర్వాత మాల్వా ఏరియాలో, గుజరాత్ ఏరియాలో, మధ్యప్రదేశ్ ఏరియాలో, సో ఈ ఏరియాలో మొత్తం ల్యాండెడ్ చీఫ్స్గా, మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయింది. మిలిటరీ చీఫ్స్గా, ల్యాండ్ హోల్డర్స్గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు నెమ్మదిగా మరి ఈ పొలిటికల్ పవర్ ఎక్కడైతే కనౌజులు హర్షవర్ధన్ తర్వాత వీక్ అవుతుందో, ఆ వీక్ అయినప్పుడు వీళ్ళు మరి ఇండిపెండెంట్ చీఫ్స్గా లేదా మిలిటరీ చీఫ్స్గా బాగా ఎమర్జ్ అయ్యింది. పొలిటికల్ హర్షవర్ధనుడు తర్వాత డిజింటిగ్రేషన్ అయ్యి నార్త్ ఇండియా మొత్తం కనౌజీ క్యాపిటల్గా పరిపాలించినటువంటి హర్షవర్ధన్ సామ్రాజ్యము డిజింటిగ్రేట్ అయ్యేటప్పటికీ, అంటే విచ్ఛిన్నం అయ్యేటప్పటికీ వీళ్ళు మిలిటరీ చీఫ్స్గా బాగా, అతని కాలంలో మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యి ల్యాండ్ హోల్డర్స్గా ఎమర్జ్ అయ్యిండు. ఆ విధంగా మరి వీళ్ళు ఇండిపెండెంట్ రాజులుగా ఈ ప్రాంతాల్లో ఎమర్జ్ అయ్యింది. ఈ ప్రాంతాల్లో హర్షవర్ధన్ తర్వాత ఈ ప్రాంతాల్లో ఏమని గుహిల్లాస్ అని, లేదా ఏది చామరాస్ అని, మరి ఇలా డిఫరెంట్ చందేలాస్ అని, ఇలా డిఫరెంట్ తెగలుగా మొత్తం 36 క్లాన్స్గా, ఊర్జర ప్రతిహార రాష్ట్రానికి 36 క్లాన్స్గా, ఫ్యూడిటరీ చీఫ్స్గా, అంటే భూస్వాములుగా, మిలిటరీ చీఫ్స్గా 36 క్లాన్స్గా ఎమర్జ్ అయ్యింది. ఎవరు? ఈ రాజపుత్రులు. 36 తెగలు. ఈ తెగలలో ఈ వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి, వీళ్ళు బయట నుంచి వచ్చి హిందూయిజాన్ని, మరి వాళ్ళు హిందూయిజంలో సెటిల్ అయినారు, హిందువులుగా సెటిల్ అయినారు, హిందూ గాడ్స్ను పూజించడం మొదలుపెట్టారు. ఈ విధంగా వచ్చినటువంటి న్యూలీ ఎమర్జ్డ్ హిందూయిజుడు రాజపుత్స్ ఏం చేసినారంటే వాళ్ళు తెల్లగా ఉంటారు, మరి బలంగా బలిష్టంగా ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి తెల్లగా బలిష్టంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు 36 క్లాన్స్గా విడిపోయి వాళ్ళ మధ్యలో ఇంటర్ మ్యారేజెస్ వాళ్ళ మధ్యలోనే చేసుకున్నారు. ఆ విధంగా 36 క్లాన్స్గా ఎమర్జ్ అయ్యింది రాజపుత్రులు. వాళ్ళందరికీ కూడా ఈ రాజపుత్రులు, ఈ తెగల అందరికీ కూడా భూములు ఉన్నాయి, మరి మిలిటరీ అధికారం, మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యింది, ఫ్యూడల్ చీఫ్స్గా 36 క్లాన్స్గా ఎమర్జ్ అయ్యింది. ఎక్కడ ఏరియాలో? ఈ యొక్క గుజరాత్, రాజస్థాన్ ఏరియాలో, మధ్యప్రదేశ్ ఏరియాలో, మరి నార్త్ ఇండియాలో రాజపుత్రులు. ఇంకా కొన్ని డిబేట్స్ కూడా ఉన్నాయి దీని మీద, ఎట్లా ఎమర్జ్ అయింది అంటే ఫ్యూడల్ లార్డ్స్ నుంచి బాగా ల్యాండ్స్ ఉండటంతో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్గా ఎమర్జ్ అయ్యిండు. ఇంకోటి మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యిండు. మిలిటరీ చీఫ్స్, ల్యాండ్ హోల్డర్స్, మరి వాళ్ళు కొంత సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళు మిలిటరీ చీఫ్స్గా, ఫ్యూడల్ చీఫ్స్గా ఎమర్జ్ అయ్యిండు. వాళ్ళ మధ్యలోనే మ్యారేజ్ చేసుకోవడంతో వాళ్ళు 36 క్లాన్స్గా విడిపోయి వాళ్ళ మధ్యలో సంబంధాలు పెట్టుకొని, ఆ విధంగా ఇంట్రా ట్రైబల్ వాళ్ళు మరి మ్యారేజెస్ చేసుకొని వాళ్ళు బలంగా తయారయ్యారు. ఎవరు? ఈ రాజపుత్రులు అనేవాళ్ళు. ఆ విధంగా ల్యాండ్ హోల్డర్స్. ఇంకా ఒకటి ఉంది, అగ్నికులాస్, అంటే అగ్ని నుంచి ఆరిజిన్ అయ్యిండ్రు అని అగ్నికులాస్ అంటారు. ఇంకా ఈ రాజపుత్రులు ఏమని పిలుచుకున్నారంటే, రాజపుత్రులు గహద్వాలాసు వంశావళిలో ఏం పేర్కొన్నదంటే, ఈ రాజపుత్రుల గురించి మనకు ఎక్కడ అంటే ఈ కలహనాస్ రాజతరంగిణి తర్వాత ఈ కలహనాస్ రాజతరంగిణి, బిలహనాస్ విక్రమాంక దేవ చరిత్ర. సో ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్గా మరి ఈ కాశ్మీర్ రాజు కలహనాస్ రాజతరంగిణి ఇవన్నీ ఎవిడెన్సెస్. ఇంకా ఏది గహద్వాలాస్ వంశావళి చరిత్రలో ఏమని పేర్కొన్నదంటే, వీళ్ళు ఈ సూర్య గహద్వాలాసు ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది మూన్, చంద్రవంశం వాళ్ళని. అంటే వీళ్ళు రాజపుత్రులు
చంద్రవంశం వాళ్ళని, సూర్యవంశం వాళ్ళని రాజపుత్రులు. వీళ్ళను ఎవరు రికగ్నైజ్ చేసినారు? హిందూయిజాన్ని హిందూ రిలీజన్ రికగ్నైజ్ చేసి వాటి ప్యాటర్నైజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళను రాజపుత్రులుగా, రాజులుగా మరి రికగ్నైజ్ చేశారు. బయట వాళ్ళైతే ఎవరైతే ఇక్కడ సెటిల్ అయినారు, ఇక్కడ హిందువులుగా మారారు. కాబట్టి బ్రాహ్మణులు ఇక్కడ ఎప్పుడైనా రాజులకు బ్రాహ్మణులకు యాక్సెస్ ఉంటుంది. అంటే ఒక పరస్పరం డిపెండ్ అయి ఉంటారు. ఈ ఎవరైనా కూడా రాజుగా, చీఫ్గా ఎమర్జ్ అయితే వాడిని రాజుగా ప్రకటిస్తారు బ్రాహ్మణులు. కాబట్టి బ్రాహ్మణులు కూడా అగ్రహారాలు, బ్రహ్మదేవ విలేజెస్, మరి టెంపుల్స్ కూడా ప్యాటర్నైజ్ చేస్తుంది. కాబట్టి టెంపుల్స్ కు దేవదాన భూములు ఇవ్వటం రాజు ప్రాక్టీస్ అయింది. ఈ విధంగా పరస్పరం ఇంటర్డిపెండెంట్ క్లాసులు ఎవరెవరు? రాజపుత్రులు, రాజులు ప్లస్ బ్రాహ్మణులు. కాబట్టి పరస్పరం కోఆపరేట్ చేసుకొని మరి స్ట్రెంత్ అయ్యారు. ఎవరు? బ్రాహ్మణ్స్, మరి రాజులు. రాజులు అంటే ఎక్కడి నుంచైనా రానియండి, వాళ్ళు రాజరికానికో, మిలిటరీ చీఫ్స్, ఫ్యూడల్ చీఫ్స్ ఎమర్జ్ అయితే వాళ్ళను రాజులుగా గుర్తించారు. ఎవరు? బ్రాహ్మణులు. ఆ విధంగా క్షత్రియులుగా ఎమర్జ్ అయింది. ఎవరు? ఈ రాజపుత్రులు. క్షత్రియులు అంటే రూలింగ్ క్లాస్, క్షత్రియులు అంటే రూలింగ్ క్లాస్గా ఎమర్జ్ అయింది. ఆ విధంగా రూలింగ్ క్లాస్గా, మిలిటరీ చీఫ్స్గా, ఫ్యూడల్ చీఫ్స్గా, అగ్నికుల అని కూడా ఆరిజిన్, అగ్నికుల ఆరిజిన్ అని కూడా ఉంది. అగ్ని నుంచి ఉద్భవించినారు. ఇది పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసో రాసినటువంటి చాంద్ బర్దాయ్ అనే గ్రంథంలో మరి అగ్ని నుంచి ఆవిర్భవించరు ఈ రాజపుత్రులు అని చెప్పి కూడా ఉన్నది. అగ్నికుల అని కూడా ఉంది. పృథ్వీరాజ్ రాసు అని చాంద్ బర్దాయ్ రాసినటువంటి పృథ్వీరాజ్ రాసు అనేటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఈ అగ్నికులాస్ అని కూడా పెంచారు. అగ్ని నుంచి ఆవిర్భవించి వీళ్ళు ఈ ఏరియాలో మరి మిలిటరీ చీఫ్స్గా, ఫ్యూడల్ లార్డ్స్గా, మరి రాజులుగా ఇంటర్ కనెక్షన్ తోటి 36 క్లాన్స్గా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు ఈ రాజపుత్రులని ఈ ఏరియాను పరిపాలించేటువంటి వాళ్ళు రాజపుత్రులు. ఈ రాజపుత్రులు 750s నుంచి వివిధ తెగలుగా ఉన్నారు. ఎవరు? చామనాస్ అని, గోహద్వాలాస్ అని, తర్వాత గుహిల్లాస్ అని, వీళ్ళు గూర్జర్ రాష్ట్ర. ఇంకోటి వీళ్ళు రాజపుత్రులు గూర్జర్ రాష్ట్ర నుంచి ఎమర్జ్ అయ్యారు. కాబట్టి గూర్జర్ రాష్ట్ర అనేది రాజస్థాన్ ఏరియా. వీళ్ళు గూర్జర్ రాష్ట్ర వాసులు అని అన్నారు. ఈ ప్రాంతం పేరు నుంచి ఎమర్జ్ అయ్యిందని కూడా అన్నారు. లేదా సూర్యవంశం నుంచి, చంద్రవంశం నుంచి ఎమర్జ్ అయ్యారు, లేదా అగ్నికుల నుంచి ఎమర్జ్ అయ్యారు, లేదా మిలిటరీ చీఫ్స్ గా నుంచి ఫ్యూడల్ లార్డ్స్ గా ఎమర్జ్ అయ్యారు. ఈ రాజపుత్రుల గురించి, వాళ్ళ ఆరిజినేషన్ గురించి డిఫరెంట్ డిబేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిబేట్స్ లో వీళ్ళు 36 క్లాన్స్ అని 36 తెగల వాళ్ళని 36 తెగల వాళ్ళు మరి ఇంటర్ మ్యారేజెస్ వాళ్ళ మధ్యలో మాత్రమే మ్యారేజ్ చేసుకుని వాళ్ళు బలంగా తయారై ఇండిపెండెంట్ చీఫ్స్గా తయారైనారు. ఈ విధంగా రాజపుత్రులు మరి వాళ్ళు ఈ రాజస్థాన్ ఏరియాలో, మరి ఈ యొక్క గుజరాత్ ఏరియాలో, మధ్యప్రదేశ్ ఏరియాలో ఇండిపెండెంట్ ఫ్యూడల్ చీఫ్స్గా, మిలిటరీ చీఫ్స్గా ఎమర్జ్ అయినటువంటి ఈ రాజపుత్రులు వాళ్ళలో నుంచి ఒకరు, ఈ రాజపుత్రుల నుంచి ఒకరు ఎవరైనా అంటే ఈ యొక్క గహద్వాలను, కనోజుని పట్టుకోవడానికి ఒకరు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎవరైనా ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్. ప్రతిహారాస్ అనేటువంటి నాగభట్ట, ప్రతిహారాస్ ఈ రాజపుత్రుల నుంచి ఒక తెగ. ఇది చామనాస్ అనేది, ప్రతిహార అనేది ఉంది, గహద్వాలాస్ అనేది ఉంది. సో ఈ వివిధ చీఫ్స్, వంశాలు, వివిధ తెగలు, గుహిల్లాస్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి నుంచి
ప్రతిహారులు అనే వాళ్ళు 750లో క్రీస్తు శకం 750లో కనోజి నాగభట్ట అనేవాడు కనోజిని పట్టుకున్నాడు, కనోజిని క్యాప్చర్ చేసుకున్నాడు. ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, నాగభట్ట అనేవాడు కనోజిని క్యాపిటల్ గా 650 నుంచి వీళ్ళు 750 దాకా వివిధ ఇండిపెండెంట్, ఈ 100 సంవత్సరాలు ఇండిపెండెంట్ మిలిటరీ చీఫ్స్ గా ఉన్నటువంటి వివిధ 36 క్లాన్స్ లో నుంచి ఒక క్లాన్, ఏది ప్రతిహార క్లాన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క గూర్జర్ రాష్ట్రం నుంచి ఎమర్జ్ అయిన, రాజస్థాన్ గూర్జర్ రాష్ట్రం నుంచి ఎమర్జ్ అయినటువంటి ప్రతిహారులు, ప్రతిహార రాష్ట్ర ఆర్ గూర్జర రాష్ట్ర, గూర్జర భూమి నుంచి అంటే జోధ్పూర్ మేవార్ నుంచి ఎమర్జ్ అయినటువంటి ప్రతిహారులు కనోజిని పట్టుకున్నారు. కనోజిని ఎవడు? నాగభట్ట అనేవాడు మొదలు పట్టుకున్నాడు. 650 నుంచి 750 మధ్యలో వీళ్ళు 36 క్లాన్స్ బాగా బలమైన చీఫ్స్ గా ఎమర్జ్ అయింది 100 సంవత్సరాలు. ఆ తర్వాత అందులో నుంచి ఒకడు, ఏది ఈ యొక్క జోధ్పూర్ మేవార్ ప్రాంతంలో ఉన్నటువంటి గూర్జర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిహార అటువంటి తెగ, అంటే గుహిల్లాస్, చామనాస్, మరి ఈ వీళ్ళ ఈ వివిధ తెగల నుంచి 36 క్లాన్స్ నుంచి ఒకడు ఎవడు? ప్రతిహార గూర్జర రాష్ట్రం నుంచి ప్రతిహారాస్ అనేవాళ్ళు, నాగభట్టి అనేవాడు ఈ యొక్క కనోజిని పట్టుకున్నాడు. ఆ విధంగా కనోజి నుంచి 750 నుంచి 950 దాకా కనోజిని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరే అంటే ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్. వీళ్ళు నాగభట్ట తర్వాత అతని గ్రాండ్ సన్ భోజరాజా 836 నుంచి 866 దాకా పరిపాలించినటువంటి భోజా 1 ఎవడు? ప్రతిహార రాజా భోజా 1. వీళ్ళు ఈ భోజరాజ పీరియడ్ లో వీళ్ళు కనోజినే కాకుండా మాల్వా రీజన్ లో ఉన్నటువంటి ఉజ్జయినిని కూడా పట్టుకున్నారు. ఆ విధంగా ఉజ్జయిని కూడా వీళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈ విధంగా నార్త్ ఇండియాలో 750 నుంచి 950 అంటే దాదాపు 200 సంవత్సరాలు ఈ ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, ప్రతిహారాస్ ఆఫ్ ఉజ్జయిని ప్రాంతాన్ని నుండి ఈ మొత్తం ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ప్రతిహార కింగ్డమ్, పెద్ద రాజపుత్ కింగ్డమ్, ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, ప్రతిహారాస్ ఆఫ్ ఉజ్జయిని కూడా వాళ్ళే పరిపాలించారు. ఈ 200 సంవత్సరాలు కాలం ఈ ఏరియా మొత్తం ప్రతిహార సామ్రాజ్యంలో కింద ఉంది. సో ఈ ప్రతిహారాసు టైంలో ఎవరే అంటే మనకు వీళ్ళకు కాంటెంపరీస్ ఏంటంటే రాష్ట్రకూటాస్ ఆఫ్ మాండ్యకేట, రాష్ట్రకూటాస్ ఆఫ్ మాల్కేడ్, రాష్ట్రకూటాస్ ఆఫ్ దక్కన్, రాష్ట్రకూటాల నుంచి దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రకూటులు వీళ్లకు సమకాలికులు. ఇంకా వీళ్లకు సమకాలికులు బెంగాల్, బీహార్ ఏరియాను పరిపాలించిన పాలాస్ ఆఫ్ బెంగాల్, బీహార్ ఏరియా సమకాలికులు. వీళ్ళు కూడా 750 నుంచి 950 మధ్యలో ఈ పాలాస్ బెంగాల్ అండ్ ఈ రాష్ట్రకూటాస్ ఆఫ్ మాండ్యకేట అనే వాళ్ళు దక్షిణంలో ఉన్నటువంటి దక్కన్లో నుంచి పరిపాలించినటువంటి వాళ్ళు. వీళ్ళు 3 కూడా కాంటెంపరీస్. కాబట్టి వీళ్ళు 3 కూడా మొత్తం అధికారం కోసం పోట్లాడినరు. ఎవరు? ప్రతిహారులు ఆఫ్ కనోజ్, తర్వాత రాష్ట్రకూటాస్ ఆఫ్ దక్కన్, మాండ్యకేట, మాండ్యకేట, రాష్ట్రకూట కింగ్స్, తర్వాత పాలాస్ ఆఫ్ బెంగాల్, బీహార్, ఈ పాలాస్. అయితే ఈ ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, ప్రతిహారాస్ ఆఫ్ ఉజ్జయిని లేదా రాష్ట్రకూటాస్ ఆఫ్ దక్కన్,
ఆరు రాష్ట్రకూటాస్ ఆఫ్ సౌత్ ఇండియా. రాష్ట్రకూటాలు మొత్తం సౌత్ ఇండియాని పరిపాలిస్తున్నారు. ఆ టైంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు బాగా బలంగా ఉన్నారు. రాష్ట్రకూట కింగ్ దంత్యదుర్గుడు తర్వాత కృష్ణావన్ తర్వాత ఇంద్ర గోవింద, ఇలా రాష్ట్రకూట రాజులు. మరి వీళ్ళు కూడా హిందూయిజాన్ని కైలాసనాథ్ టెంపుల్, ఎల్లోరా, అజంతా, ఎల్లోరా, ఈ యొక్క ఎల్లోరా ప్రాంతంలో కైలాస్ టెంపుల్ ఎల్లోరాలో పెట్టినటువంటి వాళ్ళు రాష్ట్రకూట కృష్ణవన్, దంతిదుర్గుని కొడుకు కృష్ణవన్. ఆ విధంగా రాష్ట్రకూట సామ్రాజ్యం దక్కన్లో పెద్ద సామ్రాజ్యంగా ఏమర్చింది రాష్ట్రకూట సామ్రాజ్యం. అదే విధంగా ప్రతిహార సామ్రాజ్యం ఎక్కడ 750 నుంచి 950 దాకా ప్రతిహార సామ్రాజ్యం కనోజ్ నుంచి మరి ఉజ్జయిన్ నుంచి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఎవరు? ప్రతిహారం. అయితే ఈస్టర్న్ ఇండియాలో పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ ఏరియా, వీళ్ళు మాత్రం పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్, పాలాస్, గోపాల, ధర్మపాల, వీళ్ళు బుద్ధిజాన్ని పోషించారు. అయితే ప్రతిహారాసు హిందూయిజాన్ని పోషించారు, మరి రాష్ట్రకూటాసు కూడా హిందూయిజాన్ని పోషించారు. కానీ పాలాస్ మాత్రం బుద్ధిజాన్ని పోషించారు. బుద్ధిజం మరి హెటెరోడాక్స్ సెక్ట్స్ పోషించినటువంటి వాళ్ళు పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్. ఆ విధంగా బుద్ధిజం మరి ఈ జైనిజం ఈ యొక్క పాలాస్ ఆఫ్ బెంగాల్ బీహార్ ఏరియాలో బుద్ధిజం బాగా డామినెంట్గా ఉంది. ఆ విధంగా బౌద్ధ విశ్వవిద్యాలయాలు కూడా ఈ బెంగాల్ బీహార్లో వచ్చినాయి. సో ఆ విధంగా మినీ విశ్వవిద్యాలయాలు వచ్చినాయి ఇక్కడ. సో ఆ విధంగా బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేసినటువంటి ఈ యొక్క ఈ పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్, తర్వాత ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్ అండ్ ఆల్సో ఉజ్జయిని అండ్ రాష్ట్రకూటాస్ ఆఫ్ దక్కన్ ఆర్ సౌత్ ఇండియా, మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రకూటాసులు వీళ్ళిద్దరు కూడా ఏది ఈ ప్రతిహారాస్ అండ్ రాష్ట్రకూటాసు ఈ పాలాస్ ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ట్రైపార్టైట్ స్ట్రగుల్, 3 పార్టీ స్ట్రగుల్ ఫర్ సుప్రమసీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశాన్ని మొత్తం తామే పరిపాలించాలని ఈ ముగ్గురు రాజపుత్రుల మధ్యలో, ఈ ముగ్గురు రాజవంశాల మధ్యలో, అంటే రాష్ట్రకూట రాజులు, మరి ప్రతిహార రాజుల ఆఫ్ కనోజ్, రాష్ట్రకూట రాజుల ఆఫ్ దక్కన్ ఆర్ మాల్కేడ్ నుంచి, పాలాస్ ఆఫ్ బెంగాల్ బీహార్ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా 3 పార్టీ స్ట్రగుల్ అంటే ట్రైపార్టీ స్ట్రగుల్ అంటారు దాన్ని. ముగ్గురు కూడా భారతదేశంలో తమ ఆధిపత్యం నెలకొల్పాలని 200 సంవత్సరాలు పోరాడి వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరు? ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్ అండ్ ఉజ్జయిని ఏరియాలో పరిపాలించినటువంటి హిందూయిజులు రాజపుత్రులు. మరి రాష్ట్రకూటాస్ అనే వాళ్ళు ఎక్కడ దక్కన్లో రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు. అంతకుముందు చాళుక్యులకు సామంతులుగా ఉన్నటువంటి రాష్ట్రకూటులు 750లో ఎమర్జై రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాష్ట్రకూటులు ఎమర్జై మొత్తం దక్షిణ భారతదేశం దాదాపుగా దక్కన్ ఏరియాను మొత్తం తమ ఆధీనంలో పెట్టుకొని రాష్ట్రకూట పెద్ద కింగ్డమ్గా ఎమర్జ్ అయింది. ఆ కింగ్డము 750 నుంచి 950 దాకా మరి దక్కన్లో అతి పెద్ద రాజ్యంగా ఎమర్జ్ అయింది రాష్ట్రకూట సామ్రాజ్యం. సో ఆ రాష్ట్రకూటులు మరి ప్రతి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉత్తర భారత కనోజ్, మరి రాజస్థాన్, మరి మాల్వా ఏరియాలో ఉన్నటువంటి రాజపుత్రులు ప్రతిహారాస్ మధ్యలో పోట్లాట, భీకరమైన పోరు. అదేవిధంగా ఇంకొకడు మూడో వాడు ఎవడంటే పాలాస్ ఆఫ్ బెంగాల్ బీహార్ పరిపాలించినటువంటి ఈస్టర్న్ ఇండియాలో
పాలాస్ ఆఫ్ బెంగాల్, బీహార్ వాళ్ళు మాత్రం బుద్ధిజాన్ని ప్యాటర్న్ తీశారు. పాలాస్ ఆఫ్ బెంగాల్, బీహార్. సో ఈ విధంగా రెండు హిందూయిజాన్ని ప్యాటర్న్ చేసిన వీళ్ళ మధ్యలో మరి తగాదా మొదలైంది. దీన్ని ఏమంటారంటే ట్రై పార్టీ స్ట్రగుల్ ఇన్ బిట్వీన్ ఈ ఎవరి మధ్యన, ప్రత్యారాస్ ఆఫ్ కనోజ్ మధ్యన, రాష్ట్రకూటాస్ ఆఫ్ మాన్యకేట మధ్యన, పాలాస్ ఆఫ్ బెంగాల్, బీహార్ మధ్యన పెద్ద యుద్ధం 200 సంవత్సరాలు జరిగింది. ఆ 200 సంవత్సరాల్లో ఏమైందంటే ఈ మూడు కూడా డిక్లైన్ అయింది. ఎవరు? ప్రతిహార సామ్రాజ్యం ఎక్కడెక్కడ అంటే కనోజ్, మొట్టమొదటిసారి కనోజ్, తర్వాత భోజరాజా అతని గ్రాండ్ సన్ పీరియడ్లో, భోజా 1 పీరియడ్లో ఈ కనోజ్ని మాత్రమే కాకుండా ఉజ్జయిని, మాల్వా రీజన్, సెంట్రల్ ఇండియాను కూడా పట్టుకున్నారు. ప్రతిహార ఉజ్జయిని ప్రాంతం నుంచి కూడా పరిపాలించారు. సో ఈ విధంగా మరి ఈ రాష్ట్రకూటులు కూడా తక్కువేం కాదు. రాష్ట్రకూటులు కూడా మాల్వా ప్రాంతాన్ని, ఉజ్జయిని ప్రాంతాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రకూటులు ఈవెన్ కనోజ్ను కూడా కొన్ని సందర్భాల్లో కనోజ్ను కూడా ఆక్రమించుకున్నారు. ఆ విధంగా రాష్ట్రకూటులు కూడా ఏం తగ్గలేదు. సో రాష్ట్రకూటులు కూడా మరి హోరాహోరీగా పోటీ చేసి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా రాష్ట్రకూటులు ఆక్రమించారు. పాలాస్ ఆఫ్ బెంగాల్ కూడా ఏం తక్కువ లేదు. వాళ్ళు బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ అవన్నీ వాళ్ళ ప్యాటర్నైజ్ చేసినప్పటికీ వీళ్ళు కూడా మూడో పార్టీగా పెద్ద సుప్రమసీ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశంలో సుప్రమసీ సంపాదించాలని వాళ్ళు కూడా తగాలపడ్డారు. ఈ 3 ట్రైపార్టైట్ స్ట్రగుల్లో ఈ 3 కూడా క్షీణించాయి. 3 కూడా క్షీణించి ఏది ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్, రాష్ట్రకూటాస్ ఆఫ్ మాన్యకేట, పాలాస్ ఆఫ్ బెంగాల్, ఈ 3 కూడా క్షీణించి వీటి 3 ప్లేసులలో 3 వేరే రాజ్యాలు వచ్చినాయి. ఆ రాజ్యాలు ఏంటి అంటే ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్ కూలిపోయి ఎన్నో రాజపుత్ర క్లాన్స్ వచ్చినాయి. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో రాజపుత్ర క్లాన్స్ ఎవరు? ఈ 950 ఏ టైంలో 50 క్రీస్తు 950 ఏడీలో వాళ్ళ ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్ రాజ్యం క్షీణించేటప్పటికి గహద్వాలాలు కనోజ్ని పట్టుకున్నారు. గహద్వాలాస్ ఆఫ్ జయచంద్ర దీని యొక్క గొప్ప రాజు ఎవరంటే జయచంద్రుడు. గహద్వాలాస్ ఆఫ్ కనోజ్ వచ్చింది. గహద్వాలాస్ తర్వాత పరామరాస్ ఆఫ్ చమనాస్, పరామరాస్ ఆఫ్ ఢిల్లీ, పరామరాస్ ఆఫ్ ఉజ్జయిని రీజన్, చమనాస్ అని మనం చదువుకున్నాం. సో చమనాస్ ఆఫ్ ఆజ్మీర్, అజయ్ రాజా. చమనాసు 2 తెగల వాళ్ళు, 2 చౌహాన్స్. చమనాసు అంటారు, చౌహాన్స్ అంటారు. చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, చౌహాన్స్ ఆఫ్ ఆజ్మీర్. 2 చౌహాన్ రాజ్యాలు ఏంటంటే ఈ ఆజ్మీర్ను పరిపాలించే అజయ్ రాజా వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఆజ్మీర్. అజయ్ రాజా. సో ఆజ్మీర్ తర్వాత ఢిల్లీ, చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ చౌహాన్స్ చామనాస్ అనే వాళ్ళు చౌహాన్స్ గా మరి ఢిల్లీ నుంచి, ఆజ్మీర్ నుంచి పరిపాలించినటువంటి ఒక తెగ. తర్వాత పరామరాస్ ఉజ్జయిని ఏరియాను మళ్ళా పరామరాస్ కనోజ్ పరిపాలన. ప్రతిహారాస్ పోయిన తర్వాత పరామరాస్ రూలర్స్ అయింది. ఏది? ఉజ్జయిని ఏరియాకు 950 తర్వాత ఎమర్జైని. ఇవన్నీ కూడా రాజపుత్ర క్లాన్స్. ప్రతిహారాస్ ఆఫ్ కనోజ్ క్షీణించిన తర్వాత వచ్చినటువంటి. అదేవిధంగా మరి ఈ యొక్క గుజరాత్ ఏరియాలో చాళుక్యాస్
గుజరాత్ ఏరియాలో చాళుక్యాస్ వచ్చినారు. అదేవిధంగా చందేలాస్ మధ్యప్రదేశ్ రీజియన్లో చందేలాస్ బుందేల్ఖండ్ వచ్చింది. చందేలాస్ ఆఫ్ బుందేల్ఖండ్ ఏరియాలో చందేలాస్ వచ్చినారు. అదేవిధంగా పరామరాస్ తర్వాత చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ ఆ తర్వాత కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి తర్వాత వేగల డైనాసిటీ ఆఫ్ మౌంట్ అబూ రీజన్. మౌంట్ అబూ దిల్వారా టెంపుల్ కట్టించినటువంటి ఈ విధంగా ఇన్ని తెగలు 950 ఏరియాలో ప్రతిహార సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఇన్ని తెగలు ఎమర్జీ. ఎక్కడ? నార్త్ ఇండియాలో. మరి దక్కన్లో ఏమైంది? రాష్ట్రకూట సామ్రాజ్యం పోయి 200 ఇయర్స్ తర్వాత రాష్ట్రకూట సామ్రాజ్యం పోయి కళ్యాణ చాళుక్యులు వచ్చారు. 973 తైల అనేవాడు తైలపా 2 అనేవాడు కళ్యాణి చాళుక్యుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే రాష్ట్రకూటులు పోయి కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం వచ్చింది. కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం దక్కన్లో వచ్చింది. ఆ విధంగా రాష్ట్రకూటులు 200 సంవత్సరాలు మరి పరిపాలించిన వాళ్ళు కూడా క్షీణించారు. ఈ త్రిపార్టీ స్ట్రగుల్లో ప్రతిహారులు పోయినారు. ప్రతిహారాస్ ఆఫ్ కనౌజ్ పోయింది 200 సంవత్సరాల తర్వాత. రాష్ట్రకూటాస్ ఆఫ్ మాండికేట వాళ్ళు పోయి వాళ్ళ ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు వచ్చినారు. అదేవిధంగా పలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ బుద్ధిజాన్ని చేసేటువంటి పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ ఏరియాలో పాలాస్ 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా పోయి సేనాస్ ఆఫ్ బీహార్ అండ్ బెంగాల్ సేనారాజులు వచ్చినారు. వాళ్ళు హిందూయిజానికి ప్యాటర్నైజ్ అంటే పాలాస్ ఆఫ్ బెంగాల్ బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేస్తే మరి ఈ పాలాస్ ఆఫ్ బెంగాల్ బీహార్ ఏరియాలో ఈ పాలాస్ ఆఫ్ బెంగాల్ బీహార్ ఏరియా ఈ పాలాస రాజవంశం పోయిన తర్వాత సేన రాజవంశం వచ్చింది. సేన రాజవంశం హిందూయిజాన్ని ప్యాటర్నైజ్ చేసింది. సో ఈ విధంగా ముగ్గురు ఈ రాజవంశాలు ఇది రాష్ట్రకూట రాజవంశం, ప్రతిహార రాజవంశం, రాజపుత్ర రాజవంశం, ప్రతిహార రాష్ట్రకూట రాజవంశం. రాష్ట్రకూటులు రాష్ట్రాన్ని నుంచి రాష్ట్ర పాలకులుగా ఉండి ఎమర్జెన్సీ అందరూ రాజులే. శూద్రుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాజులే. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది శూద్రులే పరిపాలించారు. కానీ శూద్రులను కూడా రాజులను ప్రకటించారు. ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు. ఎందుకు ప్రకటించారంటే వాళ్ళు ఈ ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది. అంటే ఇంటర్డిపెండెంట్ క్లాస్ బ్రాహ్మణులు శూద్ర రాజులను మరి క్షత్రియులుగా గుర్తిస్తే బ్రాహ్మణులకు అగ్రహారాలు, బ్రహ్మదేయ విలేజెస్, మరి ఆ బ్రాహ్మణులకు డిపెండ్ అయిన టెంపుల్స్, దేవదాన భూములు ఇవన్నీ రాజులు ఇస్తారు. కాబట్టి రాజులకు ఎక్కడి నుంచైనా రాని రాజులకు మరి బ్రాహ్మణులకు ఒక యాక్సిస్ అంటే ఒక అలయన్స్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళిద్దరూ పవర్ఫుల్ అప్పర్ క్లాస్. సో ఆ విధంగా ఇదే ఇంతకుముందు కూడా రాజపుత్రులు అనేవాళ్ళు మొట్టమొదటిగా ఫారినర్స్, వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ నెమ్మదిగా ఫ్యూడల్ చీఫ్స్ గా ఎమర్జ్ అయిన తర్వాత, మిలిటరీ చీఫ్స్ గా ఎమర్జ్ అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే అప్వర్డ్ మొబిలిటీ అంటే పైకి పోతుంటారు. దాన్ని ఏమంటారు అంటే ఇంకో భాషలో సాంస్క్రిటైజేషన్, బ్రాహ్మణైజేషన్. అంటే చీఫ్స్ గా ఉన్న వాళ్ళు రాజులుగా ఎమర్జ్ అవుతారు. ఆ విధంగా మరి రాజులుగా ఎమర్జ్ కావడానికి తోడ్పడిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు తోడ్పెట్టారు. కాబట్టి బ్రాహ్మణులకు అగ్రహారాలు, బ్రహ్మదేవ విలేజెస్ ఇస్తారు. ఎవరు రాజులు గ్రాంట్ చేస్తారు, రాజులు దానం చేస్తారు భూములన్నిటి కూడా బ్రాహ్మణులకు. సో ఆ విధంగా బ్రాహ్మణులు, రాజులు మరి బలమైన వర్గాలుగా మరి అప్పర్ ఇది మొత్తం సమాజంలో అగ్రవర్ణాలుగా ఎమర్జ్ అయ్యాయి ఈ రెండు క్లాసెస్ బాగా.
ఎమర్జ్ అయినటువంటి క్లాసులు, అగ్రవర్ణ క్లాసులుగా ఎమర్జ్ అయినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు. రూలింగ్ క్లాస్ ఎవరైనా కానీ క్షత్రియులుగా క్షత్రియులుగా సూర్యవంశం అని, చంద్రవంశం అని క్షత్రియులని ప్రకటించుకుంటారు. రూలింగ్ క్లాస్ ఎవరైనా కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా క్షత్రియులుగా. క్షత్రియులు అంటే సూర్యవంశం, చంద్రవంశం, మరి దైవాంశ సంభూతులు, దేవుడి నుంచి అంటే దైవం చేత నియమింపబడ్డవాడు అని చెప్పి బ్రాహ్మణులు పొగడటంతో వాడు దైవాంశ సంభూతుడైనాడు. సో ఆ విధంగా మరి వచ్చినటువంటి రాజపుత్రులు, ఈ విధంగా వచ్చినటువంటి శూద్ర రాజులైనప్పటికీ దక్కన్లో వాళ్ళు కూడా రాజులుగా ఎమర్జీ. రాష్ట్రకూట రాజులు పోయిన తర్వాత కళ్యాణి చాళుక్యులు ఎమర్జీ. ఆ తర్వాత పాలాసాం బెంగాల్ పోయిన తర్వాత మరి సేనాసాం బీహార్ అండ్ బెంగాల్ ఎమర్జీ. సేనాసాం వీళ్ళు హిందూయిజాన్ని, బుద్ధిజాన్ని, ఇంతకుముందు వాళ్ళు బుద్ధిజాన్ని ప్యాటర్న్ చేస్తే వీళ్ళు హిందూయిజాన్ని, సేనాసాం బెంగాల్ బీహార్ వాళ్ళు హిందూయిజాన్ని ప్యాటర్న్ చేశారు. అయితే ఈ మనం ఇంకా ఏంటంటే రాజపుత్రుల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఏంటంటే ప్రతిహార సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత 950s నుంచి 750 750 AD నుంచి 950 AD దాకా పరిపాలించినటువంటి ప్రతిహార సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత అంతకుముందు సామంతులుగా ఉన్నటువంటి 36 రాజపుత్ర క్లాన్స్ వాళ్ళు తమ యొక్క ఇండిపెండెన్స్ను ప్రకటించుకుంటారు, దీని స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. ఆ విధంగా స్వతంత్రంగా ఎమర్జ్ అయినటువంటి ముఖ్యమైన రాజపుత్ర రాజులు ఎవరై అంటే ముఖ్యంగా కనోజిని పట్టుకున్నటువంటి వాడు గహద్వాలా అనే రాజపుత్రుడు కనోజిని పట్టుకుంటారు. ఎవరి నుంచి? ప్రతిహారుల నుంచి కనోజిని పట్టుకుంటారు. ఆ విధంగా కనోజిని వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? జయచంద్రుడు. గొప్ప రాజు. అందరూ వాళ్ళలో ఎప్పటిదాకా పరిపాలించాడంటే ఇతను 950 తర్వాత నెమ్మదిగా వచ్చి చీఫ్గా ఎమర్జించి 1090 నుంచి 1193 దాకా, అంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత దాకా పరిపాలించిన జయచంద్ర రాజు. వాడు ఈ జయచంద్ర రాజు ఏమని పిలుచుకున్నాడు? బనారస్ రాజు. బనారస్ అంటే కాశీ రాజు. అంటే ఈ బనారస్ దగ్గరగా ఉంటుంది హిందూయిజానికి గొప్ప పుణ్యక్షేత్రం బనారస్, కాశీ. సో ఆ బనారస్ రాజుగా పిలువబడ్డాడు జయచంద్రుడు. అంటే హిందూయిజానికి పవిత్రమైనటువంటి యొక్క ఏరియా ఆ గహద్వాలాస్ పరిపాలించాడు జయచంద్ర రాజు. 1191 ఫస్ట్ తరైన్ వార్, 1192 సెకండ్ తరైన్ వార్ పృథ్వీరాజ్ చౌహాన్ నడిచింది. మరి 1193 దాకా పరిపాలించాడు జయచంద్ర రాజు. వీళ్ళు ఈ గహద్వాలా రాజే ఎవరిని? గోరీ మహమ్మద్ను ఇన్వైట్ చేశాడు. ఎవరికి? చౌహాన్ రాజు మీదకి, ఢిల్లీ రాజు మీదకి, ఢిల్లీ ఆజ్మీర్ రాజు పరిపాలించినటువంటి చౌహాన్ రాజు. వీళ్ళకిద్దరికి ఎన్మిటి ఉండే. ఎవరికి? ఈ యొక్క చౌహాన్స్ చమనాస్ ఆఫ్ ఆజ్మీర్ అండ్ చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ. వీళ్ళిద్దరి మధ్యన ఎన్మిటి ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు జయచంద్ర రాజు యొక్క కూతుర్ను మరి రాక్షసుడు అంటే ఎత్తుకొని పోయి వివాహం చేసుకున్నాడు. అంటే ఆమె సమ్మతుడు, కానీ తండ్రి సమ్మతి లేకుండా, జయచంద్ర రాజు సమ్మతి లేకుండా పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు తన కూతుర్ని ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే గాంధర్వ వివాహం అంటారు. ఇలా చేసుకోవడం జయచంద్రుని సమ్మతి లేకుండా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడం గాంధర్వ వివాహం అంటారు. సో ఇలాంటి దాంతో ఇద్దరి మధ్యన ఎనిమిది పెరిగి ఈ యొక్క గోరీ మహమ్మద్ని ఇన్వైట్ చేసినటువంటి వాడు ఎవరు? జయచంద్ర. గహద్వాలా కనోజి రాజు జయచంద్రుడు. ఈ విధంగా జయచంద్రుడు గహద్వాలా కింగ్డమ్
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఢిల్లీ దగ్గర 2 చవాన్ రాజులు ఉన్నారు. ఎవరు? ఆజ్మీర్, చమనాస్ ఆఫ్ ఆజ్మీర్, అజయ్ రాజా. కాబట్టి అజయ్ రాజా నిర్మించినటువంటిది కాబట్టి ఆజ్మీర్ అని పేరు వచ్చింది. ఆజ్మీర్ నుంచి అజయ్ రాజా, ఫౌండర్ ఆఫ్ ది ఆజ్మీర్. క్యాపిటల్ గా చమనాస్ అంటారు, చమనాస్ అంటారు, లేదా చౌహాన్స్. తర్వాత ఢిల్లీ నుంచి పరిపాలించినటువంటి వాడు ఈ చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, పృథ్వీరాజ్ చౌహాన్. ఈ ఇద్దరి కూడా చౌహాన్స్ అని పిలుస్తారు. చమనాస్ లేదా చమనాస్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఆజ్మీర్ అని పిలుస్తారు. దాని వల్లనే చమనాస్నే చౌహాన్స్ అని పిలుస్తారు. ఈ విధంగా ఢిల్లీ నుంచి ఆజ్మీర్ నుంచి పరిపాలించిన 2 తెగలు, చౌహాన్ తెగలు, 2 తెగలు. సో ఈ వీటిల్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు గొప్పవాడు. ఢిల్లీ నుంచి పరిపాలించినటువంటి, ఆజ్మీర్ నుంచి 2 ఏకం చేసి పరిపాలించినటువంటి వాడు పృథ్వీరాజ్ చౌహాన్. వీడు మరి ఈ ఒక భారతదేశం యొక్క గేటు దగ్గర ఉన్నాడు. ఇతను రక్షించాలి ఎవరిని? భారతదేశం నుంచి, భారతదేశానికి బయట వాళ్ళు రాకుండా రక్షించగలిగేటువంటి వాడు ఈ ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్. అతను చాలా బలిష్టమైన రాజు కాబట్టి ఇతనికి ఎనిమిటీగా తయారయ్యేటప్పుడు గహద్వాల రాజు, బనారస్ రాజు జయచంద్రుడు. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత చెడిపోయింది. ఎవరి డాక్టర్ని చేసుకోవడం, గాంధర్వ అసమ్మతితోటి పోయి చేసుకోవడం, సఖ్యత చెడిపోయింది. సో ఈ ఇద్దరి మధ్యలో తగాదే ఈ ముస్లింల మరి దాడికి, భారతదేశంలో ముస్లింలు దాడి చేయడం భారతదేశంలోకి చొచ్చుకొని రావడం జరిగింది. అయితే ఇదే కాలంలో ఇండిపెండెంట్ గా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరంటే పరామరాస ఉజ్జయిని, మాల్వా రీజియన్, ఉజ్జయిని, సెంట్రల్ ఇండియాలో పరామరాస భోజరాజులు. వీళ్ళనే ఆంధ్ర భోజరాజులు, ఉజ్జయిని రాజులు, ఆంధ్ర భోజరాజులు, గొప్ప కవులు, పండితులు. ఈ భోజరాజులు సారస్వతాన్ని, పాండిత్యాన్ని పోషించినటువంటి వాళ్ళు. ఉజ్జయిని అనేది సెంట్రల్ ఇండియాలో మరి హిందూయిజానికి, మరి హిందూ సాంస్క్రిట్ లాంగ్వేజ్కి అనుకోండి, హిందూయిజానికి వన్య తెచ్చినటువంటి యొక్క ఉజ్జయిని పట్టణం. పరామరాస ఉజ్జయిని భోజరాజుల కింద ఉంది. ఆ తర్వాత ఇది మరి ఉజ్జయిని పరిపాలకుల పరామరాస ఉజ్జయిని. ఆ తర్వాత మరి గుజరాత్ ఏరియాలో సోలంకీస్ ఆర్ చాళుక్యాస్, మాధవ్ సింగ్ సోలంకి, చాళుక్యాస్ పరిపాలిస్తున్నారు. ఎక్కడ? గుజరాత్ ఏరియాలో. దీన్ని చాళుక్యాస్ క్యాపిటల్ ఏంటంటే ఈ పరామరస్ క్యాపిటల్ ఉజ్జయిని, ఈ యొక్క చౌహాన్స్ క్యాపిటల్ ఆజ్మీర్ ఒకటి, మరి ఢిల్లీ 2 కూడా చౌహాన్స్ కింద ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గుజరాత్లో ఉన్న చాళుక్యాస్ క్యాపిటల్ ఏంటి అంటే వీళ్ళు కూడా హిందూయిజాన్ని, వీళ్ళ రాజపుత్రులందరూ కూడా దాదాపుగా హిందూయిజాన్ని పోషించారు. హిందూయిజం టెంపుల్స్ కట్టారు. ఎందుకంటే న్యూలీ కన్వర్టెడ్ హిందూస్ ఎక్కువ అతి ఉత్సాహం మీద పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు. ఎవరు? రాజపుత్రులు. అదేవిధంగా టెంపుల్సే కాదు, పెద్ద పెద్ద కోటలు కట్టారు. ఎక్కడ? రాజస్థాన్ ఏరియాలో, గుజరాత్ ఏరియాలో, మరి మధ్యప్రదేశ్ ఏరియాలో కోటలు కట్టినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ ను కట్టినటువంటి వాళ్ళ యొక్క ఘనత రాజపుత్రులు దక్కుతుంది. సో ఆ విధంగా గుజరాత్లో ఉన్నటువంటి అనిల్వారా క్యాపిటల్ గా చాళుక్యాస్ పరిపాలించారు. ఎప్పుడైతే రాష్ట్రకూటులు క్షీరదశలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతాన్ని, గుజరాత్ ఏరియాను ఈ యొక్క చాళుక్యాస్ అని రాజపుత్ర తెగ వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని అనిల్వారా నుంచి పరిపాలించారు. అక్కడ చాళుక్యాస్ ఆఫ్ ఈ భీమ చాళుక్యాస్ ఆఫ్ ఇది శివ టెంపుల్, చాళుక్య భీమ గొప్ప శివ టెంపుల్ కట్టించాడు. ఎక్కడ?
ఈ గుజరాత్లో చాళుక్య భీమా అని చాళుక్య భీమా వన్ గొప్ప హిందూ టెంపుల్స్ కట్టించారు. ఆ హిందూ టెంపుల్ సోమనాథ్ టెంపుల్, కానీ హిందూ శివైట్ టెంపుల్ సోమనాథ్ టెంపుల్ ఎవడే అంటే గజనీ మహమ్మద్ ప్లండరింగ్ రైడ్ దాని మీద జరిపాడు. 1025లో రూటెడ్ ది సోమనాథ్ టెంపుల్ బై ది గజనీ మహమ్మద్. ఆ విధంగా చాళుక్యులు పరిపాలిస్తున్నారు. సోమనాథ్ టెంపుల్ గొప్ప టెంపుల్. ఆ శివలింగము అలా పెండులం లాగా ఊగుతున్నదట, మధ్యలో ఏ ఆధారం లేకుండా. సో అట్లాంటి ఒక గొప్ప టెంపుల్ చాళుక్యులు కట్టించినటువంటి ఒక సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో. ఆ తర్వాత ఇంకా చాళుక్య రాజులు ఎవరే అంటే ఈ యొక్క రాజస్థాన్ ఏరియాలో గుహిల్ ఎవరు, ఈ వెగేలాస్ ఎక్కడి నుంచి, వెగేలా రాజపుత్ర కింగ్డమ్ ఎక్కడి నుంచి అంటే ఈ మౌంట్ అబు దిల్వారా టెంపుల్ వెగేలా రాజులు కట్టించినటువంటిది. వాఘేలా రాజులు వత్సరాజ మౌంట్ అబు జైనిజాన్ని పోషించారు. మౌంట్ అబు దిల్వారా టెంపుల్ కట్టించారు. మౌంట్ అబు దిల్వారా టెంపుల్ రాజస్థాన్ దిల్వారా టెంపుల్ గొప్ప టెంపుల్, జైనిజానికి ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క వాఘేలా కింగ్డమ్ అంటారు. వాఘేలా రాజులు ధోలా వాళ్ళ యొక్క రాజధాని మౌంట్ అబు ఏరియా, అది వాఘేలా రాజు. ఆ తర్వాత ఇంకా ఎవరంటే గుహిల్లాస్ కూడా పరిపాలించారు. గుహిల్లాస్ కూడా పరిపాలించారు. ఎక్కడి నుంచి, మాల్వా ఏరియా నుంచి గుహిల్లాస్ పరిపాలించారు. ఆ తర్వాత ఇంకా ఎవరంటే చందేలాస్ బుందేల్ఖండ్ ఏరియా. ఖజురాహో టెంపుల్స్ గొప్ప టెంపుల్స్, ఖజురాహో టెంపుల్స్ మధ్యప్రదేశ్ రీజన్లో. మరి ఖజురాహోస్ టెంపుల్స్, చందేలాస్ దేని క్యాపిటల్ బుందేల్ఖండ్ ఏరియా, గొప్ప టెంపుల్స్ కట్టించారు. ఈ టెంపుల్స్ హిందూ టెంపుల్స్, జైన్ టెంపుల్స్ కూడా ఇక్కడ ఖజురాహోలో ఉన్నాయి. ఇది పెద్ద దీని ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇక్కడ దిగుతుంది. ఇది పెద్ద పిలిగ్రిమేజ్ అంటారు. మరి భారతదేశంలో ఈ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పిలిగ్రిమేజ్ అంటారు. ఇది తాజ్ మహల్, ఆగ్రా ఎట్లయితే పిలిగ్రిమేజ్ అంటారో, ఢిల్లీ ఎట్లయితే పిలిగ్రిమేజ్ అంటారో, అన్ని రాజు అందరూ కట్టడాలు ఉన్నాయి ఢిల్లీలో. అట్లనే ఖజురాహోలో కూడా బుందేల్ఖండ్ ఏరియాలో మరి చందేలాస్ కట్టినటువంటి యొక్క టెంపుల్స్, హిందూ టెంపుల్స్, జైన్ టెంపుల్స్, అది పెద్ద యాత్రా స్థలానికి. ఆ విధంగా ఈ పిలిగ్రిమేజ్ సెంటర్గా మరి ఏది యాత్ర పెద్ద గొప్ప యాత్రా క్షేత్రంగా ఆవిర్భవించింది చందేలాస్ పరిపాలించినటువంటి బుందేల్ఖండ్ ఏరియా. అది దాని తర్వాత ఈ యొక్క రాజపుత్రులు ఎవరంటే కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి, మధ్యప్రదేశ్ రీజన్లో కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి, చేది కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి, చేది మధ్యప్రదేశ్, చేది వంశం. కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి, చేది ఏరియా. కాలాచూరీస్ ఎన్నో బ్రాంచులుగా ఉన్నారు వీళ్ళు కూడా, కాలాచూరీస్. సో ఈ విధంగా కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి కూడా మధ్యప్రదేశ్ రీజన్లో, త్రిపురి సెంట్రల్ ఇండియాలో, మధ్యప్రదేశ్ రీజన్లో, ఫారెస్ట్ ఏరియాలో పరిపాలించినటువంటి యొక్క కాలాచూరీస్ కూడా గొప్ప రాజు. సో ఈ విధంగా కాలాచూరీస్ ఆఫ్ త్రిపురి, గుహిల్లాస్, మరి చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్, మరి గుహిల్, ఈ వీళ్ళు ఎవరు, వాఘేలాస్ ఆఫ్ ది మౌంట్ అబు ఏరియా, అదేవిధంగా చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, అజ్మీర్, అజయ్ రాజా చౌహాన్, పృథ్వీరాజ్ చౌహాన్. మరి వీళ్ళ మధ్యలో యుద్ధం జరగడం జరిగింది. ఎవరి మధ్యలో? పృథ్వీరాజ్ చౌహాన్ మధ్యలో మరి
మహమ్మద్ గోరీ దండయాత్రలో మొట్టమొదటి విక్టిమ్ ఎవరంటే చౌహాన్ ఢిల్లీ వాళ్ళు ఎక్కడ పంజాబ్ దాకా పరిపాలించే వాళ్ళు చౌహాన్స్. పంజాబ్ ఏరియాలో చౌహాన్స్ పరిపాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ, మరి ఆజ్మీర్ ఏరియా అంతా చౌహాన్స్ పరిపాలించే టైంలో గహద్వాలాసు ఈ కనౌజ్లో పరిపాలిస్తున్న జయచంద్రరాజు, వీరిద్దరి మధ్యలో ఎనిమిది. ఈ విధంగా తోటి మరి మొహమ్మద్ గోరిని ఇన్వైట్ చేయటం, మొహమ్మద్ గోరిని ఫస్ట్ తరైన్ వార్లో గోరీ మహమ్మద్ ఈ చౌహాన్ చేతిలో, పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయినాడు. మళ్ళీ తర్వాత సెకండ్ తరైన్ వార్లో గెలిచాడు. పృథ్వీరాజ్ చౌహాన్ మీద గెలిచి పృథ్వీరాజ్ చౌహాన్ కింగ్డమ్ ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత 1191 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, ఆ తర్వాత 1192 సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఆ యొక్క ఢిల్లీని పట్టుకున్నాడు ఎవరు? గోరీ మహమ్మద్. ఆ తర్వాత 1193లో గహద్వాలాస్ ఆఫ్ కనౌజ్ జయచంద్రాన్ని ఓడించి జయచంద్రాన్ని కూడా పట్టుకున్నాడు. ఆ విధంగా ఈ రాజపుత్రులు, ఉత్తర భారతదేశం ఉన్నటువంటి రాజపుత్రులు మరి వాళ్ళ మధ్యలో అనైక్యత ఉండటం వల్ల ఈ రాజులు పెద్ద రాజ్యం లేకుండా ముక్కలుగా రాజపుత్ర రాజ్యాలు ఇండిపెండెంట్ చీఫ్స్గా మరి చెల్లా చెదరుగా విభజించబడి మరి ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ మరి గజనీ మహమ్మద్ ఎప్పుడు 1000 నుంచి 1025 దాకా అంటే 17 సార్లు దండయాత్ర చేశాడు. ఎవరు? గజనీ మహమ్మద్. ఎప్పటి నుంచి 1001 నుంచి అంటే 1001 నుంచి మొదలు పెడితే ఆడు 1025 దాకా 17 సార్లు దండయాత్ర చేశాడు. ఉత్తర భారతదేశం రాజపుత్ర రాజ్యాల మీద దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి ప్లండరింగ్, లూటింగ్, రైడ్స్ అంటే మొత్తం దోసుకుపోయినాడు ధనాన్నంతా. ఆ విధంగా సోమనాథ్ టెంపుల్ కూడా దోశాడు. అందరూ రాజపుత్రులు ఓడిపోయి మరి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఎవరికి? ఆ ప్లండరింగ్, లూటింగ్, రైడ్స్ తల ఊచారు. ఎవరికి? గజనీ మహమ్మద్కు. కానీ గజనీ మహమ్మద్ ఇక్కడ సెటిల్ కావాలని రాలేదు. కానీ ఆ విధంగా ఓన్లీ ప్లండరింగ్, లూటింగ్, రైడ్స్ జరిపి ఇక్కడున్న ధనాన్ని మాత్రం తీసుకుపోయి గజనీ ఏరియాను గజనీ మహమ్మద్ తన యొక్క క్యాపిటల్ మాత్రం బ్యూటిఫై చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత గజనీ మహమ్మద్ తర్వాత 175 సంవత్సరాలకు గోరీ మహమ్మద్ దండయాత్ర చేశాడు భారతదేశంలో. కానీ 175 సంవత్సరాల కాలంలో రాజపుత్రులు ఎలాంటి యుద్ధ నైపుణ్యాన్ని కూడా మరి నేర్చుకోలేదు. ఏంటి? ఇంత ముందు ఉన్నటువంటి యొక్క ట్రెడిషనల్ యుద్ధాలే. రాజపుత్రులు ఏంటి ట్రెడిషనల్గా ఏది మొత్తం ముస్లింలు దండయాత్ర చేసే వరకు ఎట్లా ఉందంటే భారతదేశం, ఉత్తర భారతదేశం అంతా ముక్కలుగా ఉన్నది. ఒకరు కనౌజ్ని పరిపాలించే వాళ్ళు గహద్వాలాసని, బుందేల్ఖండ్ ఏరియాను పరిపాలించే వాళ్ళు చందేలాసని, పరామరాసు ఏది ఈ ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. చాళుక్యాసు గుజరాత్ ఏరియాను పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత వాఘేలాసు ఏది ఈ మౌంట్ అబు ఏరియాను పరిపాలిస్తున్నారు. అదేవిధంగా మరి కాలాచూరీసు సెంట్రల్ ఇండియాను పరిపాలిస్తున్నారు. సెంట్రల్ ఇండియా త్రిపూరి ఏరియాను పరిపాలిస్తున్నారు. ఈ గేట్ వేలో ఉన్నది ఎవరున్నారు? చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, ఆజ్మీర్, చామనాస్ చౌహాన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కలే రక్షించాలి. వీళ్ళు రక్షించడానికి ఏం చేయాలంటే రాజపుత్రులు యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోకపోగా పరస్పరం దాడులకు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవటం,
మళ్ళీ ఇంకా వాళ్ళ ఏంటి అంటే యుద్ధ నైపుణ్యంలో వాళ్ళకు ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేస్తారు రాదు. ఆర్స్ ఫోర్స్ లేదు. అదే విధంగా అది కాకుండా మరి ముస్లింలకి ఏంటంటే ముస్లింలు మరి గజనీ మహమ్మద్ కానీ గోరీ మహమ్మద్ కానీ గెలవడానికి భారతీయుల మీద గెలవడానికి గల కారణం ఏంటంటే రాజపుత్రులు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మొదటిది వాళ్ళ మధ్యలో ఉన్న అనైక్యత, పరస్పర యుద్ధాలు మొదటి. రెండో కారణం ఏంటంటే వాళ్ళు మరి వాళ్ళ మధ్యలో హార్స్ ఫోర్స్ అంటే గుర్రపు దళం, బలమైన దళం లేదు. ఏనుగు బలం ఉంది, ఏనుగుల దళం ఉంది, గుర్రం దళం లేదు, కాల్ బలం ఉంది. కానీ ముస్లింల దగ్గర ఏమున్నది అంటే గుర్రపు దళం ఉంది. గుర్రపు దళాన్ని స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది గుర్రపు దళం, హార్స్ ఫోర్స్. కాబట్టి హార్స్ ఫోర్స్ ముందు రాజపుత్రులు నిలవలేకపోయినారు. ముస్లింల హార్స్ ఫోర్స్ అది మరి గజనీ మహమ్మద్ దండయాత్రలోనే బయటపడింది. కానీ మరి రాజపుత్రులు ఏమైనా నేర్చుకున్నారా? వార్ టెక్నిక్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసినారా అంటే ఏమీ ఇంప్రూవ్ చేయలేదు. 175 సంవత్సరాలు పోయినాయి. కానీ 175 సంవత్సరాలు ఏం చేసినారంటే వీళ్ళ మధ్యలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఏనుగు బలాలు ఉంచుకున్నారు, కాలు బలం ఉంచుకున్నారు. కానీ గుర్ర బలము మరి ఇంకా వార్ టెక్నిక్స్ మరి ఏది ముస్లింలు ఏంటంటే ఏ విధంగానైనా గెలవాలి. ఏది క్రూకెడ్ అండ్ వికెట్ మోసపూరితమైన మార్గమైనా సరే వాళ్ళు గెలవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి వాళ్ళు జిహాద్ అని ప్రకటిస్తారు. అంటే జిహాద్ అంటే ఓలీ వార్, పవిత్ర యుద్ధం. ఎవరికి? అగెనెస్ట్ హిందూస్ అని జిహాద్ అని ప్రకటిస్తాం. సో ఆ విధంగా హోలీ వార్ అంటే అగెనెస్ట్ హిందూస్ అందరినీ కన్వర్ట్ చేయాలి ఇస్లాంలోకి. సో అట్లా ఆ విధంగా ప్రేరేపించి ముస్లింలందరినీ ఒక్కటిగా మరి సైనికంగా కూడా వాళ్ళు బాగా తరఫీదు పొందినటువంటి సైన్యం, హార్స్ ఫోర్స్ ఉన్నది. ఆ యొక్క టెక్నిక్ తోటి మరి ఇంకా క్రూకెడ్ అండ్ వికెట్ మెథడ్ అంటే మరి ఎట్లాంటి పందాలైనా పాటించి గెలవాలనేది ముఖ్యం వాళ్ళకు. ఇంకా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ సైన్యంలో కొంత గెలుపొందిన ధనంలో నుంచి కొంత వాటా ఇచ్చేవాళ్ళు ముస్లింలను. మరి అలాంటి హిందూయిజంలో సైన్యంలో లేదు. సో ఆ విధంగా హిందూ సైన్యం ఎట్లాంటిదంటే ఫ్యూడలైజ్డ్ సైన్యం. ఫ్యూడలైజ్డ్ అంటే సామంత రాజుల నుంచి పంపినటువంటిది. మరి చిన్న చిన్న రాజ్యాలు ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేసినారు. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలన్నీ కూడా ఓడింపబడ్డాయి. ముస్లింలు గెలుపొందడానికి కారణమైంది వీళ్ళ మధ్యలో అనైక్యత. ఇంకోటి మరి స్ట్రైట్ ఫార్వర్డ్ యుద్ధం కావాలి వీళ్ళకు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవడైతే లొంగిపోతాడో మరి నీ శరణ్ అంటాడో వాడిని వదిలిపెట్టడం. శరణంలో వదిలిపెడితే వాడు మళ్ళీ రావటం మొదలుపెట్టాడు. మళ్ళీ కొంత సైన్యాన్ని తీసుకొని మళ్ళీ రావటం. అదే జరిగింది ఫస్ట్ తరైన వారిలో, సెకండ్ తరైన వారు. సో రావడానికి అట్లా ముస్లింలు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇంకోటి తప్పుదారి అనేది లేదు వాళ్ళకు. ఆ తప్పుదారి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది లేదు. మరి ఓడిపోయిన వాడిని క్రష్ చేయాలి, మళ్ళా ఎదగడం లేకుండా చేయాలి అనేటువంటి తత్వంతో ముస్లింలు గెలుపొందారు. రాజపుత్రులు అనైక్యత వల్ల, ఈ రాజపుత్ర రాజ్యాలు అనైక్యత వల్ల ఈ విధంగా ఓడింపబడ్డారు. అది రాజపుత్రుల యొక్క మరి ప్రతిహార సామ్రాజ్యం క్షీణించి ముక్కలైనటువంటి రాజపుత్ర రాజ్యాలు, వాళ్ళ మధ్యలో పరస్పర యుద్ధాలు, మరి సైనిక మరి పటాలను బాగా సామంత రాజులు, ఫ్యూడల్ చీఫ్స్ ఎవరికి వాడే గొప్ప. సో అలాంటి ఉద్దేశంతో వాళ్ళ మధ్యలో అనైక్యతతో మిలిటరీ టెక్నిక్స్ నేర్చుకోకపోవడంతో ఈ యొక్క ముస్లింల దండయాత్రలో భారతదేశము బలి కావాల్సి వచ్చింది. ఇదే
పంద, మరి ఇట్లాంటి అనేకతే దక్షిణ భారతదేశంలో ఉంది. అట్లానే ఈస్టర్న్ ఇండియాలో కూడా సేనాసి పోయిన తర్వాత అక్కడ కూడా బలహీన రాజులు ఉంటున్నారు. సో ఆ విధంగా మొత్తం భారతదేశం అంతా ముస్లింల దండయాత్ర వచ్చే వరకు రాజపుత్ర రాజులు లేదా ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ ముక్కలుగా ఉండి ముస్లింల చేతిలో ఓడిపోవడానికి అనుకూలంగా ఉండిపోయింది. మనం ఈరోజు ఎమర్జెన్సీ